హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ఈ కాలంలో దిగువస్తూ ఈ వాక్కు మీరు మాకు అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేయించున్నాం. మాతో మీరు మాట్లాడండి, మీ మాట మాకు అనుగ్రహించండి, మహిమ పొందండి. యేసుక్రీస్తు వారి దివ్య నామములో స్తోత్రించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. కీర్తన 138వ అధ్యాయము, కీర్తన 138వ అధ్యాయము 2వ వచనాన్ని మనం అందరము కలిసి చదువుతాం. దయచేసి అందరూ కలిసి చదవటానికి ప్రయత్నించాలని మనం చేస్తాం. ఈ మధ్య మరి కోరికలు మనం ఏంటంటే నోటీస్ పెట్టట్లా. మరి మీరు అస్తమానం అందరితో ఫోన్లో మాట్లాడుకుంటారు కాబట్టి మీరు తెలిసిన వాళ్ళకి చెప్పవచ్చు, పంపలేదు. ఎందుకంటే కోరిక జరుగుతుంది కాబట్టి. లేకపోతే మళ్ళీ మాకు జరుగుతుందని తెలియదంటే అందుకే రాలేదంట. మన దగ్గర ఉండే పెద్ద బ్యాడ్ ఏంటంటే చుట్టూ విషయాలు గంట తరబడి మాట్లాడతాం, అవసరమైన విషయాలు మాత్రం చెప్పాలి. అదే ఏం కూర ఉండారు, ఏం కూర వండుతున్నారు ఇలాంటి సోదంటే మాత్రం గంటలు గంటలు మాట్లాడతాం. ఏం కొన్నారు, ఏం తెచ్చారు, ఇలాంటి విషయాలు మనం చెప్పాలి. అలా ఉండకూడదు, చెప్పాలి. గుర్తుపెట్టుకోండి. 138వ కీర్తన 2వ వచనం అందరము గట్టిగా చదువుతాం. నీ పరిశుద్ధాలయం తట్టు నేను నమస్కారం చేయించున్నాను. నీ నామం అంతటికంటే నేను ఇచ్చిన వాక్యమును నేను గొప్ప చేసి ఉన్నాను. నీ కృపా సత్యములను బట్టి నీ నామం బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించును. దేవుడి లేఖన భాగము దీవించి ఆశీర్వదించును గాక. రమిళిన తండ్రి, నీ మాట అవసరమైన నీ మాటలు మా మధ్యలో ఉంచి మీరు మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం. నీ దివ్య వాక్కు మీరు మాకు దయచేయండి. మాకు వినేవారికి కూడా మేలు కలుగునట్లు అనుకూల వచనాలు మా మధ్యలో ఉంచండి. ప్రభువా, మేము నీ చేతిలో మౌత్ పీసెస్ మాత్రమే. నీవే కార్యములు చేసే దేవుడు. కృతజ్ఞత చెల్లిస్తూ యేసు దివ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని వాక్యములో ఈ సాయంకాల గడియలో 138వ కీర్తన 2వ వచనం 2వ భాగం. నీ నామం అంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. దేవుని యొక్క లేఖనాల్లో దేవుడు ప్రపంచ నిర్మాణకుడు. ప్రపంచ నిర్మాణకుడైనటువంటి దేవుడు, మానవ నిర్మాణకుడైనటువంటి దేవుడు మానవునికి ఈ భూమి మీద ఏమి అవసరమో ఆ అవసరతలన్నిటినీ మానవుణ్ణి నిర్మించకముందే సృష్టించిన దేవుడు తన యొక్క లేఖనములలో ఆయన సెలవిచ్చిన మాట ఏంటంటే, ఆయన పేరు కంటే ఆయన వాక్యాన్ని ఆయన గొప్ప చేశారు. అనగా దేవుని పేరు కంటే దేవుని వాక్యమును ఆయన అనగా ఈ నోటి మాటను ఆయన గొప్ప చేశాడనేట్టున్నాం. అందుకే 138వ కీర్తన 2వ వచనంలో నీ నామం అంతటి కంటే, అంటే దేవుని పేరు కంటే దేవుడు నోట నుండి వచ్చే మాటకు దేవుడు ఎక్కువైన ప్రాధాన్యతను ఇచ్చారు కదండి. గాడ్ హ్యాస్ గివెన్ వెరీ అంటే మోస్ట్ ప్రామినెన్స్ టు హిస్ వర్డ్ రాదర్ దాన్ హిస్ నేమ్. ఆయన పేరు కంటే ఆయన నోట నుండి వచ్చే మాటకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. కాబట్టి మనము కూడా ఆయన పేరును ఎక్కువగా వచించే కంటే ఆయన మాటను ఎక్కువగా కైకొనటం మంచిది. సాధారణంగా మనం ఎక్కువగా ఆయన మాటను వచిస్తూ ఉంటాం, ఆయన పేరును, కానీ ఆయన మాటను పెద్దగా లక్ష్య పెట్టాం. ఆయన మాట అంటే ఏంటి అనేది ఇప్పుడు మనం ఆలోచించాలి. ఆయన మాట అంటే ఏంటంటే దైవ గ్రంథం బైబిలే. ఆది కాండం మొదలుకొని
ప్రకటన వరకు ఉన్నటువంటి 66 పుస్తకాలు, అందులో ఉన్న వచనాలు ఇవన్నీ కూడా ఆయన మాటే. ఆయన మాటకు మనము ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రపంచంలో ధనవంతుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు మైకేల్ బిల్ గేట్స్. ఈయన ప్రపంచ అపర కుబేరుల్లో ఒక అధికమైనటువంటి వ్యక్తి. ఈ వ్యక్తి యొక్క జీవితంలో ఆయన మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఆయనకున్నటువంటి ఆస్తిని గురించి ఒకసారి వార్తాపత్రికల్లో రాశారు. ఏమని రాశారంటే, ఆయనకున్న ఆస్తి మన ఏలూరు దగ్గర నుండి బొంబాయి వరకు, ఏలూరు దగ్గర నుండి బొంబాయి వరకు మరి 100 రూపాయల కట్లు రోడ్డు మీద ఖాళీ లేకుండా పరుచుకుంటూ వెళుతుంటే, లేక 1000 రూపాయల కట్లు రోడ్డు మీద ఖాళీ లేకుండా దాదాపు ఏలూరు నుండి బొంబాయి దాకా పరుచుకుంటూ వెళ్తుంటే ఎంత ఆస్తి ఉందో అంత ఆస్తిపరుడు. ఎవరంటే మైకేల్ బిల్ గేట్స్. ఆయన మరి మైక్రోసాఫ్ట్ చైర్మన్. ఆయన 5వ సంవత్సరం వయసులోనే తన తల్లి తనకు బోధించింది ఏంటంటే, గివ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవునికి మొదటి స్థానాన్ని, వాక్యమునకే మొదటి స్థానాన్ని నీవు ఇవ్వాలి. అందుకని అతడు అట్ ద ఏజ్ ఆఫ్ 5, 5వ సంవత్సరం వయసులోనే 119వ కీర్తనలో 176 వచనాలు చూడకుండా అప్పగించాడు. 119వ కీర్తనలో 176 వచనాలు ఉన్నాయి. మన పిల్లలు పోయిన వారంలో చెప్పిన సండే స్కూల్ మాటలు ఈ వారంలో చెప్పరా? పోయిన వారంలో ఏం చెప్పారా నాయన అంటే చెప్పరు. వారే కాదు, మనం కూడా అంతే. పిల్లరా, మరి అతను దేవుడు అంత గొప్పగా తను ఆస్వాదించడానికి కారణం తనకు దేవుని వాక్యాన్ని అతడు గణపరచడం బట్టే. అంటే అతి చిన్న వయసులో, నేను ఇది రీడర్స్ డైజెస్ట్ అనే ఒక పుస్తకం ఉంటుంది. అది చాలా ఉన్నతమైనటువంటి పుస్తకం. ఈ మధ్య కాలంలో పెద్దగా ఎవరో దాన్ని చదవట్లా. అది కూడా ప్రింటింగ్ తగ్గిపోయింది చాలా. కాకపోతే పబ్లిక్లో రీడర్స్ డైజెస్ట్ అనే బుక్ చాలా విశేషమైన పుస్తకం. అది ఇంగ్లీష్లోనే ఉంటుంది, తెలుగులో ఉండదు. ఆ బుక్లో మైకేల్ బిల్ గేట్స్ గురించి రాసినప్పుడు నేను చదివితే అక్కడ క్లియర్గా ఉంది. అట్ ద ఏజ్ ఆఫ్ 5, Michael Bill Gates by heart 176 verses of 119 Psalm. That's why God blessed him and made him big man. లేకపోతే ఇంకా చెప్పాలంటే రిచ్ మ్యాన్. పిల్లరా, కాబట్టి దేవుని యొక్క వాక్యము నీవు కనపరచాలి, మన పిల్లలు కూడా కనపరచాలి. మన కుటుంబంలో దానికి అధిక ప్రాధాన్యతను, ముఖ్యంగా క్రైస్తవ కుటుంబాల్లో, విశ్వాస కుటుంబాల్లో దానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. కానీ మనము ఈనాడు అధిక ప్రాధాన్యత సెల్ ఫోన్కి ఇస్తూ ఉంటాం. అందువల్ల బైబిల్ చేతిలో, ఏ వ్యక్తి చేతిలో కూడా బైబిల్ కనపడట్లా. కానీ ప్రతి ఒక్కరి చేతిలో ఏం కనపడుతుంది? బైబిల్ కనపడుతూ ఉంటుంది. మొన్న నేను సురేష్ బండి మీద వెళ్తుంటే ఆడపిల్లలు 10th క్లాస్ చదివే పిల్లలు అప్పుడే స్కూల్లోంచి బయటకు వస్తున్నారు. స్కూల్లోంచి బయటకు వస్తుంటే సురేష్ 5గురిని గమనించాను. నేను 5గురిని గమనించుంటే 5గురు చేతిలో కూడా ఇంచుమించు కీర్తన పుస్తకం అంతా సెల్ ఫోన్స్. ఈ సైజు సెల్ ఫోన్స్ 5గురు పిల్లల చేతుల్లో ఉన్నాయి. ఇంకా వీళ్ళు ఏం బాగుపడతారు చెప్పు సురేష్ అన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారిలో మరి ఎంతమంది ప్రభువుని ఎరిగిన వారు, ఎంతమంది ప్రభువుని ఎరగని వారో నాకు తెలియదు. కానీ 5గురు చేతిలో కూడా ఏముందండి? ఈ రోజున సమాజంలో యవన బిడ్డలు, యవనస్తులు పాడైపోవడానికి, చెడిపోవడానికి, నష్టపోవడానికి, అన్ని విధాలుగా భ్రష్టులైపోవడానికి కారణం అదే. నీ జీవితంలో ఆశీర్వదించబడాలంటే ఖచ్చితంగా దేవుని వాక్యానికి నువ్వేమివ్వాలి? ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని మనం గమనించాలి. ఎందుకనగా దేవుని వాక్యములో దేవుడు తన వాక్యము లేకుండా ఏ పని చేయలేదు.
ఆది కాలం నుండి కూడా ఏ వ్యక్తితో దేవుడు మాట్లాడినా, ఏ వ్యక్తిని దేవుడు సంధించినా, ఏ వ్యక్తిని దేవుడు రూపాంతరము చెందించినా, ఏ వ్యక్తిని దేవుడు తన మహిమ కొరకై ఆయత్తపరిచినా కేవలము ఆయన వాక్యము ద్వారా మాత్రమే మాట్లాడాడు. ఆయన మాత్రం కనబడేవాడు కాదు. ఇలా ప్రపంచంలో ఒక పెద్ద దేశం ఉంది. దాన్ని ఇప్పుడు సౌత్ ఇరాక్, నార్త్ ఇరాక్ అని అంటున్నారు. ఈ సౌత్ ఇరాక్, నార్త్ ఇరాక్ ని ఒకప్పుడు మెసొపొతేమియా అని పిలిచేవారు. దీన్ని అంతకుముందు కల్దీల దేశం అని పిలిచేవాడు. కల్దీల దేశం అన్నా, మెసొపొతేమియా అన్నా, పిల్లరా నార్త్ ఇరాక్, సౌత్ ఇరాక్ అన్నా ఒకటే. ఈ కల్దీల దేశాన్ని ఒకప్పుడు దీని పేరు మరొకటి ఉంది, బబులోను అన్నారు. దీన్ని ఏమన్నారండి? బబులోను. కాబట్టి కల్దీల దేశము బబులోనుగా మారింది. బబులోను ఆ తర్వాత మెసొపొతేమియాగా మారింది. ఆ మెసొపొతేమియా ఇప్పుడు ప్రస్తుతం ఏమైందంటే పిల్లరా సౌత్ ఇరాక్, నార్త్ ఇరాక్ గా మారింది. ఒకప్పుడు మన భారతదేశం పేరు భారతదేశము అన్నారు, తర్వాత ఇండియా అన్నారు, ఇప్పుడు దాన్ని భారత్ అన్నారు. ఇప్పుడు దాన్ని ఏమంటారని భారత్. అంటే పేర్లు మారుతూ ఉంటాయి. అలాగా వచ్చిన రాజకీయవేత్తల ఇష్టాన్ని బట్టి వారి పేర్లు ఏం చేస్తూ ఉంటారని మారుస్తూ ఉంటారు. ఆ దేశాలని, ఆ రాష్ట్రాలని, ఆ ప్రత్యేకమైన స్థలాలని పరిపాలించే వ్యక్తి యొక్క ఇష్టతను బట్టి అవి జరుగుతూ ఉంటాయి. అలాగే ఈ యొక్క మరి కల్దీల దేశము లేకపోతే దాన్ని బబులోన్ అన్నారు, దాన్ని మెసొపొతేమియా అన్నారు, దాన్ని సౌత్ ఇరాక్, నార్త్ ఇరాక్ అన్నారు. ఇలా దీన్ని పౌలు కాలంలో దీని పేరు మెసొపొతేమియా. దీని పేరు మెసొపొతేమియా. నెబుకద్నెజర్ కాలంలో దీని పేరు బబులోను. నెబుకద్నెజర్ కాలంలో దీని పేరు ఏం పేరండి? బబులోను. ఆ తర్వాత అబ్రాహాము కాలంలో దీని పేరు కల్దీల దేశం. అందుకనే కల్దీల దేశములో ఊరు అనే పట్టణంలో ఒక వ్యక్తి ఉండేవాడు. అతని పేరు అబ్రహాము. అతని పేరు ఏం పేరండి? అబ్రాహాము. అతడు తండ్రి పేరు తెరహు. వీరంతా కూడా నోవహు కుటుంబంలో షేము సంతానము. నోవహుకు 3 కొడుకులు ఉన్నారు. ఆ 3 కొడుకుల్లో మరి ఒకడు షేము, హాము, యాఫేతు అని 3 కొడుకులు ఉన్నారు. అబ్రహాము షేము సంతానానికి చెందినటువంటి వాడు. ప్రపంచ చరిత్ర ఈనాడు నోవహు సంతానంపై ఆధారపడి ఉంది. ఎందుకంటే వీళ్ళ ఏషియన్ కాంటినెంట్, సౌత్ ఆఫ్రికా, ఇంకా కొన్ని దేశాలు మనం గమనించినట్లయితే ఇవన్నీ కూడా హాము సంతానము. మరి యూరోపియన్ కాంటినెంట్ అంటే ఐరోపా ఖండము, ఇంకా కొన్ని దేశాలు మనం పరిశీలిస్తే ఇవన్నీ యాఫేతు సంతానం. ఇక ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇలాంటి వాటిని మనం గమనించినట్లయితే మధ్యాసియాలో ఉన్న మరి ముస్లిం కంట్రీస్, అలాగే అదేంటి ఇజ్రాయెల్ కంట్రీ, ఇవన్నీ కూడా షేము సంతానం. ఇవన్నీ ఎవరి సంతానం అండి? షేము సంతానం. అనగా నోవహు యొక్క కుటుంబము ద్వారానే ఈనాడు ప్రపంచంలో ఉన్న జనాభా అంతా ఉన్నారు. ప్రపంచ చరిత్ర ఎరిగిన వాడు బైబిల్లో ఏమాత్రము తృణీకరించేవాడు కాదు. ప్రపంచ చరిత్ర చదివినటువంటి ఏ వ్యక్తి అయినా సరే డెఫినెట్లీ దట్ ఫెలో విల్ ఆనర్ అండ్ రెస్పెక్ట్ బైబిల్. ఆ వ్యక్తి ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని గౌరవిస్తాడు, ఘనపరుస్తాడు. ఎందుకంటే దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. ఇదంతా మీకు తెలియాలి అంటే మీరు ఆదికాండం 10వ అధ్యాయం మీరు చదువుకుంటూ వెళ్తూ దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి ఎకంటూలోకి వెళ్తే అక్కడ మీకు కనబడుతుంది. కాబట్టి ప్రపంచంలో ఉన్న జనాభా అంతా వారే. ఇలా ఈ అబ్రహాము అనే ఆయన నోవహు కుటుంబంలో షేము సంతానానికి చెందినటువంటి వాడు. నోవహు కుటుంబంలో షేము సంతానానికి చెందినటువంటి వాడు. ఈ అబ్రహాము తండ్రి పేరు తెరహు. ఈ తెరహు అనేటువంటి ఆయన యొక్క వృత్తి ఏంటంటే బొమ్మలు అమ్ముకునేటువంటి వృత్తి. అంటే వాళ్ళ నాన్నగారు బొమ్మలు తయారు చేస్తుంటే ఆ బొమ్మలను మరి బజార్లోకి తీసుకెళ్ళి అమ్మి తీసుకుని వచ్చేవాడు ఎవరంటే అబ్రహాము. ఇలాగున బొమ్మలు అమ్ముకొని తెస్తూ ఉంటే ఒక రోజున అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు. ఏమని మాట్లాడాడంటే
నేను బొమ్మలు అమ్ముకొని బతుకుతున్నా, ఈ బొమ్మల్లో జీవము లేదు, వీటిని అమ్ముకొని బతుకుతుంటే నాకు డబ్బులు వస్తున్నాయి, నేను జీవిస్తున్నాను. ఈ బొమ్మలను తయారు చేసిన మా నాన్నగారే జీవము గలవాడు, కానీ ఈ బొమ్మల్లో ఏమి లేదు, జీవము లేదు. కాబట్టి మా నాన్నగారే నాకు దేవుడు అన్నాడు. అబ్రహాము అన్న మాట ఏంటంటే మా నాన్నగారే దేవుడు. అందుకనే ప్రపంచంలో ఈనాడు భారతదేశంలో మాతృదేవో భవ అనేటువంటి విషయము అబ్రహాము కాలంలోనే ప్రారంభించబడింది. మాతృదేవో భవ అనే విషయము అబ్రహాము కాలంలోనే ప్రారంభించబడింది. ఎందుకంటే అబ్రహాము తన తండ్రి అయినటువంటి తనహునే దేవుడిగా ఆరాధించేవాడు. అందుకనే అబ్రహాము ఏమనంటే, అబ్రహాము అనే మాటకు అర్థం ఏంటంటే ఎప్పటి అయినా తండ్రి గలవాడు అని అర్థము. ఏ అర్థం అండి? ఎప్పటి అయినా తండ్రి గలవాడు అని అర్థం అబ్రహాముకి. అబ్రహాము అంటే వేరే అర్థం ఉంది. కాబట్టి పిల్లరా, దేవుని యొక్క పరిశుద్ధమైన వాక్కు ఈ అబ్రహామునకు ప్రత్యక్షమైంది. రోజున బొమ్మలు అమ్ముకొని వస్తుంటే అబ్రామా అని దేవుడు పిలిచాడు. అదే అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 2వ వచనములో మనం చూస్తున్నాం. ఏమంటున్నాడు చూడండి. అబ్రహాము మెసొపొతామియాలో కాపురం ఉండకున్నప్పుడు, హారాన్లో కాపురం ఉన్నప్పుడు మహిమ గల దేవుడు అతనికి ప్రత్యక్షమై నీవు నీ దేశమును నీ స్వజనమును బయలుదేరి నేను నీకు చూపింపబో దేశమునకు రమ్మని అతనితో చెప్పాను. మాట్లాడాడు దేవుడు. అబ్రాహాముకి దేవుడు కనపట్లా, కానీ అబ్రాహాముని దేవుడు అబ్రామా అని పేరు పెట్టి పిలిచాడు. ప్రియమైన స్నేహితులారా, దేవుని వాక్యం వింటున్న ప్రియులారా, ఈనాడు ఈ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి యొక్క పేరు దేవుడికి తెలుసు. ఈ ఏలూరులో ఉన్న ప్రతి వ్యక్తి యొక్క పేరు దేవుడికి తెలుసు. ఈ ఫిరంగం దిబ్బలో నివసిస్తున్న ప్రతి వ్యక్తి యొక్క పేరు దేవుడికి తెలుసు. కానీ ఆ దేవుడిని నీకు తెలియదు, ఆ దేవుడు మాత్రం నీకు తెలియదు. నీ పేరు ఎరిగిన దేవుడు ఆయన, కానీ ఆ దేవుణ్ణి మాత్రం మనం ఎరగము. ఆ దేవుణ్ణి మనం ఎరగము. ఆ దేవుడు మాట్లాడే దేవుడు. ఆ దేవుడు ఎలాంటి వాడండి? మాట్లాడే దేవుడు. కాబట్టి అబ్రామా అని పిలిస్తే, అరే నేను ఇప్పటి వరకు మా నాన్నగారే దేవుడు అనుకున్నా, ఆయనే సజీవుడు అనుకున్నా, ఎవరో కనబడకుండా నాకు స్వరాన్ని వినిపిస్తున్నారు, ఎవరై ఉంటారు? అబ్రామా అంటే ఆ వాక్కుకు అతను ఏమైపోయాడండి? లోబడిపోయాడు. ప్రియమైన దేవుని వాక్యం వింటున్న బిడ్డలారా, దేవుని మాటకు లోబడిన వాడే దేవుణ్ణి కలిగి ఉన్నవాడు. దేవుని మాటకు విధేయత చూపించిన వాడే దేవుణ్ణి కలిగి ఉన్నవాడు. దేవుని మాటకు లోబడి విధేయత చూపించి ఆయన మార్గంలో నడిచిన వాడే దేవుణ్ణి ఎరిగిన వాడు. ఆయన చూచిన వాడు మాత్రము దేవుణ్ణి ఎరిగిన వాడు కాడు. ఎందుకంటే ఈ లోకములో ఏ మానవుడు కూడా దేవుణ్ణి చూడలేదు. ఈ ప్రపంచములో ఏ మానవుడైనా నేను దేవుణ్ణి చూచాను అని అంటే వాడు అబద్ధికుడు, మోసగాడు. దానిలో అనుమానం లేదు. పిల్లరా, ఎవరైతే దేవుని మాటను నమ్ముతారో, ఆ మాటను నమ్మి దేవుణ్ణి యొద్దకు వస్తారో వారే దేవుణ్ణి చూచిన వారు అని వాక్యములో మనం గమనిస్తున్నాం. కాబట్టి అబ్రాముతో దేవుడు మాట్లాడితే ఆ మాట ప్రకారము అతడు తండ్రింటిని, బంధువులను అందరినీ విడిచి బయటకు వచ్చేసాడు. అందరినీ విడిచి ఏం చేశాడండి? బయటికి వచ్చేసాడు. అంటే దేవుడు చెప్పిన మాటకు లోబడిపోయి తండ్రి ఇంటిని, బంధువులను, దేశాన్ని విడిచిపెట్టాడు. కల్దీల దేశము అంటే అర్థం ఏంటంటే దెయ్యాల దేశము అని పేరు. అంటే నేను దెయ్యాల దేశంలో ఉండను, ఇక దేవుడి దేశంలోనే ఉంటాను. నాకు దెయ్యాల దేశముతో పని లేదు. నాతో దేవుడు మాట్లాడాడు. ఆయన సజీవుడైన దేవుడు, ఆయన మాట్లాడే దేవుడు. కాబట్టి ఆయనతోనే ఉంటానని చెప్పి తన తండ్రిని, బంధువులను, దేశాన్ని విడిచిపెట్టి బయటకు వచ్చాడు. ప్రియమైన దేవుని వాక్యం వింటున్న ప్రియులారా, దేవుడు మాట్లాడే దేవుడు. ఆయన మాటతోటే నీతో మాట్లాడతాడు. ఆ మాటకు నువ్వు లోబడితే బాగుపడతావు. ఆ మాటకు నువ్వు విధేయత చూపించినంత కాలం నీ జీవితం ఎప్పటికీ రూపాంతరం పొందదు. నీకు 40 దాటిపోద్ది, 50 దాటిపోద్ది, మీసాలు తలబడిపోతాయి, తలక వంగేస్తావు, అయినా నీ జీవితంలో రూపాంతరత కలగదు. కారణం ఏంటి అంటే యూ డోంట్ హ్యావ్ ఒబీడియన్స్ టు ద వర్డ్.
You don't have obedience to the word of God. That's why you don't expect any transformation in your life. నీ జీవితంలో ఏ విధమైన రూపాంతరతను నీవేం చేయలేవు, పొందలేవు, లేకపోతే కనుగొనలేవు. కాబట్టి దేవుని వాక్యములో అబ్రహాము జీవితంలో అద్భుతమైన ట్రాన్స్ఫర్మేషన్. ఎంత అద్భుతమైన ట్రాన్స్ఫర్మేషన్ అంటే దేవుడు ఇప్పుడు అతనితో ఏమంటున్నాడు అంటే మీరు చూడగలరు. ఏమంటున్నాడు? 40 అధ్యాయము దేవుని వాక్యంలో 41 యెషయా గ్రంథము 9-10 వచనాల్లో మనం చదువుతున్నాం. యెషయా గ్రంథం 41 9-10 వచనాలు మనం చదువుతుంటే అక్కడ ప్రభు అంటున్నాడు. ఏమంటున్నాడు చదవండి. దేవుడు ఏమంటున్నాడు అంటే నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా అన్నాడు. ఏమన్నాడు చదవండి. 41 అధ్యాయం 9-10 వచనాల్లో నా సేవకుడైన ఇశ్రాయేలు నేను ఏర్పరచుకున్న యాకోబు నా స్నేహితుడైన అబ్రహాము సంతానం. చూసారా, నా స్నేహితుడు అబ్రహాం ఎవరంటే Abraham is my friend. God is saying Abraham is my friend because he always hear my word and obedient to my word. నా మాటకు లోబడతాడు, నా మాట వింటాడు, లోబడతాడు. కాబట్టి అతడు నా స్నేహితుడు. ఈ మాట బైబిల్లో ముమ్మారు ఉంటుంది. 41-9-10 వచనాల్లో ఉంది. అలాగే మరి 2వ దినవృత్తాంతం 26వ వచనంలో ఉంటుంది. అలాగే మరి యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో మీరు 19వ వచనం దాటిన తర్వాత చదువుతుంటే మీరు చూడగలరు. ఇప్పుడు చూడక్కర్లేదు. ఏంటంటే ఎప్పుడైనా ఇక్కడే చూస్తాను, ఇంటికి వెళ్ళా చూడవని మాకు తెలుసు. ఇక్కడే చూస్తావు కానీ ఇంటికి వెళ్ళాక నువ్వు ఎంతసేపు టీవీ పెట్టుకుంటావు, సెల్ ఫోన్ చూస్తావు, లేకపోతే వెంటనే ఇంట్లో బైబిల్ పక్కన పడేసి స్వర్ణ ఇంటికి కానీ లేకపోతే భవాని ఇంటికి కానీ, అంటే ఉదాహరణ చెప్తున్నాను, వీళ్ళు ఎక్కడ ఉన్నారు కాబట్టి, లేకపోతే కవిత ఇంటికి కానీ వెళ్ళిపోతాం. వాక్యంలో ఉన్న సంగతులు ఇవి మనం గమనించాలి. అందుకనే వాటిని మనము గమనించి చదవలసిన ఆవశ్యకత మనకు ఉంది. వాక్యములో మనం చూస్తున్న సత్యాలవి ఏమని రాయబడిందండి? నా స్నేహితుడైన అబ్రహాము సంతానం అంటే మాట్లాడే దేవుని యొక్క మాటకు లోబడి ఆ మాటకు విధేయత చూపించి ఆ మాట విని దేవునితో నడిచేశాడు. దేవునితో నడిచాడు. ఎంత నడిచాడు తెలియదు. 8 సంవత్సరాలు నడిచాడండి. దేవునితో అబ్రహాం ఎన్ని సంవత్సరాలు నడిచాడు? 100 సంవత్సరాలు. 75వ సంవత్సరంలో ప్రభుని ఎరిగాడు. 75 ఏళ్ల వరకు దేవుడు ఎవరో తెలియదు, దేవుని రూపం ఏంటో తెలియదు, దేవుని మార్గం ఏంటో తెలియదు, దేవుని సత్యం ఏంటో తెలియదు. 75 ఏళ్ల వాడప్పుడు ప్రభు అతను దర్శించాడని ఆదికాండం 12:4 మనం చదువుతాం. కాబట్టి పిల్లరా, అతడు బ్రతికిన సంవత్సరాలు 175. ఆదికాండం 25:8. ఆ 75 తీసేస్తే ఎన్నేళ్ళు దేవుడితో ఉన్నాడండి? 100 సంవత్సరాలు. ఇలా 100 సంవత్సరాలు ఒక వ్యక్తి దేవుడితో ఉండగల? ఇక్కడ కూర్చున్న మనం ఎవరైనా ఒక 70 సంవత్సరాలు దేవుడితో ఉండగలవా? ఒక 50 సంవత్సరాలు దేవుడితో ఉండగలవా? ఒక 40 సంవత్సరాలు దేవుడితో ఉండగలవా? బట్ God has given an opportunity to Abraham to live for the glory of God 100 years. సుమారు 100 సంవత్సరాలు దేవుడి కొరకై నిలబడే స్థితిని దేవుడు అతనికి ఇచ్చాడు. ప్రియ స్నేహితులారా, అందుకే నీ జీవితంలో నీ వయస్సును బట్టి దేవుడికి ఎన్ని సంవత్సరాలు నడుస్తావో ఇప్పుడే నువ్వు తీర్మానం చేసుకోవాల్సిన ఆవశ్యకత నీకుంది. ఒకవేళ నువ్వు నడవకపోతే నీ బిడ్డలను నడిపించడానికన్నా ప్రయత్నం చేయి. వాళ్ళకు కూడా నడవకపోతే నీ పరిస్థితి ఎలా ఉంటుందని నీ మనవడు నడిపించడానికి ప్రయత్నించి. పిల్లరా, అబ్రహాము 100 సంవత్సరాలు ఎవరితో నడిచాడండి? దేవునితో ఉన్నాడు. ఆ దేవుని మార్గంలో ఉన్నాడు. అందువల్ల దేవుడు అతన్ని అనామకుడిగా చేయలేదు. ప్రపంచ చరిత్ర ఈరోజు అబ్రహాంపై ఆధారపడి ఉంది. ఈ రోజున ప్రపంచ చరిత్ర అబ్రహాముపై ఆధారపడి ఉంది. ఎందుకనగా ఈ ప్రపంచంలో ఉన్న 3 జాతుల వారు అబ్రహాముకు చెందినవారు. మొదటి జాతి క్రైస్తవులు, 2వ జాతి మహమ్మదీయులు, 3వ జాతి ఇశ్రాయేలీయులు లేక యూదులు. ప్రియమైన దేవుని వాక్యం వింటున్న ప్రియులారా, దీనంతటి కారణం ఒకటే.
నీవిచ్చిన వాక్యాన్ని నీ నామమంతటి కంటే నీవేం చేస్తావు? గొప్ప చేసి. ఘనపరిచావు. కాబట్టి అదే వాక్యాన్ని ఘనపరిచి లోబడిన వాడు ఎవరండి? అబ్రహాము. దేవుని వాక్యం ఏంటున్నా మన జీవితాల్లో సువార్త ప్రకటించేది. అందుకే సువార్త అంటే ఏంటంటే, సు అంటే మంచి, వార్త అంటే దాన్ని గురించి చెప్పేటువంటి సందేశం. మంచి వార్త అంటే ఒక్క మాటలో చెప్పాలంటే దేవుణ్ణి గురించి చెప్పే మాట, దేవుని గురించి చెప్పే మాట. అందుకే దాన్ని ఇంగ్లీష్ కావాలంటే గాస్పల్ అన్నారు. గాస్పల్ అంటే గో, గో ఎస్పిఈఎల్ అండ్ స్పెల్. గో అండ్ స్పెల్ అంటే వెళ్ళు, వాక్యాన్ని ప్రకటించు. అప్పుడు ప్రజలు నమ్ముతారు. ఒకవేళ నమ్మలేదు, తీర్పులోనికి వారు ఏం చేస్తారండి? వస్తారు. కాబట్టి వారు తీర్పులోనికి వచ్చినట్లుగా దేవుని వాక్య ప్రకారము నిద్రపోకండి. తీర్పులోనికి వచ్చినట్లుగా దేవుని వాక్యమును వారు నమ్మునట్లు ప్రకటించేవాడు ఖచ్చితంగా ఏం చేయాలంటే ఉండాల్సిందే. ఎందుకంటే ప్రకటించేవాడు లేనిదే వినువాడు లేడు, వినువాడు లేనిదే విశ్వాసము లేదు, విశ్వాసము లేనిదే ప్రార్థన లేదు, ప్రార్థన లేనిదే రక్షణ లేదు. ఇది దేవుని వాక్యం మనం మాట్లాడే సత్యంగా, మన సొంతగా మాట్లాడే సత్యంగా. అందుకే దేవుని వాక్యమును మనము ప్రకటన చేస్తున్నాం. ఇప్పుడు 25 దినాల నుండి కాన్స్టెంట్ గా అందరూ ఏదో సెలవు ధ్యానాలు అంటారు. అది మనకి చేత కాదు. కాబట్టి ప్రభు యొక్క వాక్యం వివిధ గ్రామాల్లో ప్రకటన చేయడానికి ప్రభు సహాయపడుతున్నారు పిల్లలు. కాబట్టి ఆ మాట ద్వారానే అరణ్యములో అబ్రహాం బయలుదేరి వస్తున్నప్పుడు అబ్రామా అని పిలిచిన, అంటే అబ్రహామునకు సువార్త ప్రకటించిన వాడు స్వయముగా దేవుడే. ఈ రోజున నీకు సువార్త ప్రకటిస్తున్నవాడు ఆయన ప్రతినిధులు. కాబట్టి ఆయన సేవకులు నీకు సువార్త ప్రకటిస్తున్నారు. అబ్రహాము ప్రకటించిన దేవుడే ఈ రోజున నీకు కూడా ఏం చేస్తున్నారు? ప్రకటిస్తున్నారు. దాన్ని నమ్మాలి, దాన్ని నమ్మాలి. అది నమ్మినప్పుడు వారు బాగుపడతారని మనం చూస్తున్నాం. అందుకే వాక్యములో హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనములో మనం చూస్తున్నాం. ఏమి రాయబడిన చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. ఆయన ఒక విశ్వాసంలో వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవరైనా ఒకవేళ ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోనేమని కలిగి ఉండును. వారికి ప్రకటింపబడినట్లే మీకును మనకును సువార్త గమనించి అక్కడ వారికి ప్రకటింపబడినట్లే మీకును మనకును సువార్త ప్రకటింపబడింది. కానీ వారు వినిన వారితో కలిసి ఉండలేదు కనుక విన్న వాక్యము వారిలో ఏమైందండి? నిష్ప్రయోజనమైనది. అర్థమైపోయింది. అందుకే నీవు విన్న వారితో కలిసి ఉండాలి. లేకపోతే నీవు 5 సంవత్సరాలైనా అలాగే ఉంటావు. అంటే ఎదుగు పదిలేనట్టు నీలో నీకు తల మెరిసిపోతూ ఉంటుంది, రంగు ఎత్తా ఉంటావు. అయినా సరే నీ జీవితంలో మాత్రం మార్పు రాదు. ప్రియమైన దేవుని వాక్యం ఏంటున్న వారులారా, అందుకే రాయబడిన మాట మనం చూస్తున్నాం. ఏమంటున్నాడంటే అపోస్తలులైన పౌలు వారికి ప్రకటింపబడినట్టుగానే మనకును సువార్త ప్రకటింపబడింది. దేవుని వాక్యంలో మనం చూస్తున్న సత్యం ఏంటంటే పిల్లరా, ఎవరికైనా ఆయన ప్రకటిస్తాడు. యేసుక్రీస్తు అందరికీ దేవుడు. ఆయన ఒకరిని ప్రేమించి ఒకరిని ద్వేషించేవాడు కాదు, ఒకరిని చేరదీసి మరొకరిని తృణీకరించేవాడు కాదు, ఒక వ్యక్తికి సహాయపడి మరొక వ్యక్తిని సహాయం చేయకుండా నువ్వు చావు అని చెప్పేటువంటి వాడు మాత్రం కాదు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, యేసుక్రీస్తు అందరికీ ఉపకారి. అందరికీ ఏమైనాడంటే ఉపకారి. దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. కాబట్టి వారికి ప్రకటింపబడినట్టే మీకు కూడా ఏం చెప్పబడింది? దేవుని వాక్యములో 2 వ్యక్తులకి సువార్త ప్రకటించబడింది. దాదాపు 10 ఏళ్ల కాలంలో 10 సంవత్సరాలు సువార్త 2 వ్యక్తులకి ప్రకటింపబడితే పిల్లరా, ఒక వ్యక్తిలో ఆ సువార్త కార్యం ఘనంగా జరిగింది, మరొక వ్యక్తిలో ఆ సువార్త మాటకు లోబడినందువల్ల వాడు హీనమైపోయాడు.
దేవుని వాక్యంలో మనం చూస్తున్న వారు వాళ్ళిద్దరు స్త్రీలు, ఒక రూతు, రెండోది వార్ఫా. వాళ్ళిద్దరికి సువార్త ఎవరి ద్వారా ప్రకటించాడు తెలుసా? దేవుడు స్వయంగా ప్రకటించలా, నయోమి ద్వారా ప్రకటించాడు. వారి అత్తగారి ద్వారా దాదాపు 10 years వాళ్ళిద్దరూ కూడా మోయాబు రాండ్రు. వాళ్ళు పుట్టుకతోటి ఇశ్రాయేలీలు కాదు, లేక పుట్టుకతోటి క్రైస్తవులు కాదు, లేక పుట్టుకతోటి వారు యూదులు కాదు, లేక పుట్టుకతోటి వారు సహవాసాలకు చెందిన వాళ్ళు కూడా కాదు. వాళ్ళు మోయాబీలు. వారి దేవత పేరు కెమోషు. వారి కెమోషు అనే దేవతను ఆరాధించే స్త్రీలను నయోమి తన ఇద్దరు కొడుకులకి ఇచ్చి పెళ్లి చేసింది. అయితే నయోమిలో ఉన్న గొప్ప సంగతి ఏంటంటే, వారు ఎవరిని ఆరాధించినా నా కోడండు కాబట్టి దేవుని వాక్యం వారికి ప్రకటించాలని 10 ఏళ్ళు వారికి దేవుని వాక్యం ప్రకటించింది. 10 years 10 ఏళ్ళు దేవుని వాక్యం ప్రకటించింది. ప్రియులారా, ఈ 10 ఏళ్లలో ఒకరు విన్న వారితో కలిసి ఉన్నారు, మరొకరు విన్న వారితో ఏం చేయలేదు, కలిసి. దేవుని వాక్యం ఆల్రెడీ విని అజీర్ణించుకుని జీవిస్తున్న వ్యక్తితో రూతు కలిసి ఉంది, వార్ఫా ఏమవలేదు, కలవలేదు. అందుకే ఆమెలో దేవుని వాక్యం ఏమైపోయింది, నిరర్థకమైపోయింది. అందుకే షీ వెంట్ బ్యాక్ టు మోయాబ్. ఆమె మరలా మోయాబుకు వెళ్ళిపోయింది. ఈమె యూదా బెత్లెహేముకు వచ్చేసి. దేవుని వాక్యం ఏంటున్న ప్రియులారా, వాక్యము అందరికీ సమాన పాళ్ళలోనే ప్రకటింపబడుతుంది. ఒకరికి ఎక్కువ, ఒకరికి తక్కువ ప్రకటింపబడదు. అర్థమైందా? స్వీకరించిన వాడు, దేవునితో కలిసి ఉండేవాడు, దేవుని సహవాసంలో నిలిచేవాడు ఫలభరితమైన రీతిగా ఉంటారు. మనం కూడా ఎంతమందిని చూస్తున్నాం. నా మటుకు నేను దాదాపు 35 ఏళ్ల నుండి జనాలను చూస్తున్నాను. పిల్లరా, కొంతమంది ఫలభరితంగా ఉంటారు, మిగతా వాళ్ళు ఉండరు. ఎందుకంటే వాళ్ళ జీవితాలు వాళ్ళకంటే చిన్నోళ్ళు వాళ్ళకంటే బెటర్గా ఉంటారు. వాళ్ళకి 55 దాటిపోయినాయి, 50 దాటిపోయినాయి, కానీ నిష్ప్రయోజకులుగానే ఉన్నారు. కారణం, దేవుడు ఏమైనా వీరిని చిన్న చూపు చూసి వారిని పెద్ద చూపు చూశాడా? నా దేవుడు పక్షపాతి కాడు. దేవుడు పక్షపాతి కాడని అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయము 35-36 వచనములో మనం చూస్తున్నాం. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం 35-36 వచనాల్లో చూస్తున్నాం. అది చూసారు, దేవుడు పక్షపాతి కాడని ఇప్పుడు మేము గ్రహిస్తున్నాం. ఎందుకంటే అందరికీ ఒకే రీతిగా సహాయం చేస్తాం. మనమే నమ్మం, మనమే ఆయన్ని ద్వేషిస్తాం, మనమే ఆయన్ని తృణీకరిస్తాం, మనమే ఆయన్ని పక్కన పెడతాం. మనకి ప్రాముఖ్యమైనది ప్రపంచం. ఈ ప్రపంచ ధర్మము చొప్పున, మానవ ధర్మము చొప్పున, మనుషుల కల్పితముల చొప్పున, మనుషుల పరిస్థితుల చొప్పున ప్రయాణము చేసి దేవుణ్ణి పక్కన పెట్టి చివరికి పరిపక్వత లేని అయోమయ స్థితిలో మిగిలిపోతాం. దేవుని వాక్యములో మనం చూస్తుంటే పిల్లరా ఎంతో స్పష్టంగా అక్కడ కనబడుతుంది. అవునా? ఎంతో స్పష్టంగా కనబడుతుంది. వారిద్దరూ దేవుని యొక్క పరిశుద్ధమైన నామములో, ఒకరేమో దేవునితో ఉన్నారు, ఇంకొకరు దేవునితో. కాబట్టి దేవుడు పక్షపాతి కాడు. దేవుడు పక్షపాతి కాడు. దేవుడు అన్యాయస్తుడు కాదు. అందుకనే బైబిల్లో యోబు గ్రంథం 34వ అధ్యాయం 11వ వచనం చూస్తున్నాం. సర్వశక్తుడు న్యాయము తప్పడు, దేవుడు ఏమాత్రము దుష్కార్యము చేయడు. సర్వశక్తుడు న్యాయము తప్పడు, దేవుడు ఏమాత్రమును దుష్కార్యము చేయడు. ఆయన అన్యాయము చేయవాడు కాదండి. ఆ దేవుడు అన్యాయము చేయట అసంభవం అని వాక్యములో రాయబడింది. కాబట్టి ఆయన దుష్కార్యము చేయలేడు, అన్యాయం కూడా చేయలేడు, పక్షపాతము చూపించలేడు. కేవలం నీలో ఉన్న బలహీనతే అది. నీవు నమ్మకపోవడం, నీవు హత్తుకొనకపోవడం, నీవు వెంబడించకపోవడం, నీవు ఆయన కొరకై నిలబడలేకపోవడం. ఎందుకంటే ఆయన ఇచ్చిన వాక్కు, ఆయన నామమంతటి కంటే ఆయన ఏం చేశాడు. దానికి నీవేం చేయలేదంటే సబ్మిట్ అవ్వాలి. You are not able to submit to the word.
ప్రియమైన దేవుని వాక్యం వింటున్న ప్రియులారా, గ్రహిద్దాం, గుర్తిద్దాం. ప్రభువుని వెంబడించడానికి మనం ఏం చేద్దాం? ప్రయత్నము చేద్దాం. దేవుడు మనకి మేలు చేసేవాడే కానీ కీడు చేసేవాడు మాత్రము కాదు. ఆయన మాటతో ఈ ప్రపంచాలను నిర్మించాడని మన వాక్యంలో చదువుతున్నాం. ఈనాడు ఆయన మాట లేకుండా ఏది నిర్మాణం కాలేదు పిల్లలు. వెలుగు కమ్మని పలుకుగా వెలుగు కలిగాను. భూమి ఆకాశములు అవి కలిగాయి. పై జలాలు క్రింది జలాలు కలుగు చేశాడు. పగటి నేలటానికి సూర్యుడిని, రాత్రి నేలటానికి చంద్రుడిని చేశాడు, నక్షత్రాల్ని. అవునా? ఇవన్నీ కూడా మాటతో మాత్రమే చేశాడు. అయితే మానవుణ్ణి మాత్రం మాటతో చేయలే. మానవుణ్ణి మాటతో చేయలే. తన స్వరూపమందు తన పోలిక చొప్పున నిర్మాణం చేశాడు. అందుకే ఆయన మాటతో మానవ పాపాన్ని క్షమించడం ఇష్టం లేక ఆయన తన స్వహస్తములతో ఆయన స్వరూపమందు ఆయన పోలిక చొప్పున నిర్మాణము చేసిన మానవుని కొరకాయ ఆ దేవుడు పిల్లల మాటతో అతని పాపాలు క్షమించక అతని కొరకాయ రక్తము చెందించడానికి మానవుడిగా మారాడు. ఎందుకనగా రక్తము చెందింపకుండా పాపక్షమాపణ లేదు. అందుకొరకే తన నామం అంతటి కంటే తన వాక్కును గొప్ప చేసిన దేవుడు ఈ లోకములో మానవుడిగా యేసుక్రీస్తును పేరును వచ్చాడు. ఆయన వచ్చి మానవ పాపము కొరకై శిలువకు ఎక్కాడు. ఆ శిలువలో శిక్ష అనుభవించాడు. దేని కొరకు? ఆయన మాటను బట్టి ఆయన శిలువకి ఎక్కాడు. ఏంటి ఆయన చెప్పిన మాట? పాపము వలన వచ్చు జీతము మరణం, నరకం, నిత్యాగ్నిగుండం. ఆయన చెప్పిన మాట అది. అందుకే ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే పాపాన్ని గురించి చెప్తుంది. ఆ ధర్మశాస్త్రం చెప్పే ఆ మాట ఏంటంటే పాపం వల్ల వచ్చు జీతం మరణం, నరకం, నిత్యాగ్నిగుండం. అలాగైతే ఈ ప్రపంచంలో ఉన్న 750 కోట్ల జనాభా నరకాగ్నికి వెళ్ళాలి, అగ్నిగుండానికి వెళ్ళాలి. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఉన్న 50 రాష్ట్రాలు, ఐరోపా ఖండంలో ఉన్న 52 దేశాలు, అలాగే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికాలో ఉన్న దేశాలు, ఏషియన్ కాంటినెంట్ లో ఉన్న దేశాలు అన్నీ కూడా నరకాగ్నికి వెళ్ళిపోవాలి. ఆ ప్రజలందరూ నరకాగ్నికి వెళ్ళాలి. ఎందుకంటే ఆయన మాట చెప్పాడు ఏమనంటే పాపము వలన వచ్చి జీతము మరణం. పాపము చేయువాడే ఏం పొందాలి? మరణము పొందాలి అని 8వ అధ్యాయం 45వ వచనము మొదటి రాజుల గ్రంథంలో మాట్లాడుతూ వచ్చారు. మొదటి రాజుల గ్రంథం 8:45లో మనం చూస్తున్నాం. ఏమంటున్నాడు చదవండి. మొదటి రాజుల గ్రంథం 8:45. పాపము చేయువాడు ఒకడును లేడు. కాబట్టి ఈ విధంగా మనం చూస్తుంటే అందరూ పాపములో ఉన్నవారే. అలాగైతే ఈ ప్రపంచంలో ఉన్న 750 కోట్ల జనాభా ఏమైపోవాలండి? నరకపాత్రులు అయిపోవాలి. అందుకే ఆయన మాటను కొట్టేయలేడు, ఆయన మాటను నెరవేర్చాలి. పాపము చేసే ప్రతివాడు అగ్నిగుండానికి పోవాలి. అందరూ పోతే ఆయన తన స్వరూపమందు తన పోలిక చొప్పున నిర్మాణం చేసుకుని అతనిలో పెట్టిన జీవాత్మ అగ్నిగుండం పాలవకూడదని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఆయన సశరీరుడిగా ఏమయ్యాడు? ప్రత్యక్షమయ్యాడు. ఎందుకని? పాపములో వచ్చి జీతం మరణం, అయితే దేవుని కృపావరం మన ప్రభు యేసుక్రీస్తునందు. అందుకనే 2వ వచనంలో కింద చెప్పాడు ఏమన్నా అంటే కృపా సత్యములు అన్నాడు. ఏమన్నాడు? 138వ కీర్తన 2వ వచనం ఇందులో కింద భాగం 2వ భాగంలో మనం చూస్తున్నాం. చూసారా? సత్యం ఏం చెప్పిందంటే పాపం వల్ల వచ్చి జీతం మరణం అని చెప్పింది. అయితే కృప ఏం చెప్పిందంటే ఆ మరణాన్ని నేనే భరిస్తా. నీవు మరణం నుండి తప్పించబడాలి. ఏడియాలు లేపండి. నువ్వు మరణం నుండి తప్పించబడాలి. గోడకి చేరపడ్డాడు కదా వచ్చాక. నీవు మరణం నుండి తప్పించబడాలి. ఈ మాటలు చెప్తే మీరు ఎలా చూస్తారని మీరు అనుకుంటారు. నేను చూస్తూనే ఉంటాను. మీరు నిద్రపోతే కానీ నాకు మనసు. అందుకే మీరు
అందుకని అపవాదం ఏం చేస్తాడంటే, అమ్మ నువ్వు గుడికెళ్ళు, తలస్నానం చేసుకో, మంచి చీర కూడా కట్టుకో, గుడికెళ్ళు, గుడిలో కూర్చో, స్తంభాన్ని కానుకో, అప్పుడు నేను పూనుకుంటాను. అలాగే ఇప్పుడు లీడియా దాన్ని కానుకోవడంతో పూనుకున్నాడు. ఎవరు ఎందుకంటే వాడు ఎప్పుడు మాకు చెప్పేదంటే, నువ్వు వెళ్ళు, తలస్నానం చేయి, మంచి చీర కట్టుకో, మరి చక్కగా సిద్ధపడి వెళ్ళు, ఏం పర్వాలేదు. వెళ్ళిన తర్వాత ఫ్యాన్ ఎక్కడ ఉందో చూసుకొని స్తంభాన్ని కానుకో, అప్పుడు నేను పూనుకుంటాను. ప్రియమైన పనులు పెట్టారా? అలాగా మనం చేస్తేలాగా మనం ప్రభు బిడ్డలం కదా చేయకూడదు. సాయితాన్ని బిడ్డలైతే చేస్తే చేయొచ్చు. కాబట్టి దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం, అక్కడ రాయబడిన రెండవ మాట ఏంటంటే, కృపా సత్యములను బట్టి నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు. ఎందుకంటే నీవిచ్చిన నామాన్ని, నీవిచ్చిన వాక్యాన్ని నీ నామం అంతటి కంటే గణపరిచావు. అలాగైతే నీ నామము కంటే గణపరిచిన నీ వాక్యాన్ని అయితే ఈ ప్రజలందరూ చనిపోవాలి. అందుకనే సత్యము మాట్లాడుతున్నది ఏంటంటే, పాపము వలన వచ్చి జీతము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన మనల్ని ఆయన చేతులతో చేశాడు. కాబట్టి మన కొరకై ప్రాణం పెట్టడానికి, మన జీవాత్మను రక్షించడానికి ఈ లోకములోనికి వచ్చిన ఆ కనబడని దేవుడే ప్రభు అయిన యేసుక్రీస్తు. అలాగున సర్వలోక మానవ పాపము కొరకై సిలువకెక్కి మానవాళి అతిక్రమ క్రియల కొరకు గాయపరచబడ్డారు, మానవాళి దోషముల కొరకు నలుగ కొట్టబడ్డారు, మానవాళికి రావాల్సిన శిక్ష ఆయన మీద పడింది. అలాగున్న చేతుల్లో, కాళ్ళలో మేకులు, ప్రక్కలో పళ్ళె పోటు, శిరసుపై ముళ్ళ కిరీటదారుడై మీకు కోడా దెబ్బలు చే దున్నబడి రక్తాన్ని చిందించారు. పిల్లల యేసు రక్తము, ప్రతి పాపం నుండి మనల్ని యేసు రక్తము అంటే దేవుని వాక్యమే. యేసుక్రీస్తు శరీరము అంటే దేవుని వాక్యమే. అందుకే ప్రభు అన్నాడు, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అందుకని ఆ చర్చలో ఇచ్చిన రొట్టె ద్రాక్షసం ఫుల్గా తాగితే నిత్య జీవం దొరకదా. చాలా మంది ఒక అభిప్రాయం, ఆ రొట్టె తినకపోతే మనసు బాగోలేదన్న సహోదరి ఏమందంటే, ఈ 2 రోజులు రొట్టె తినలేదని తలపోటు వచ్చేస్తున్నాయి. రొట్టె తిన్నందుకు తలపోటు వచ్చేస్తాను, ద్రాక్షరసం తాగనందుకు తలపోటు వచ్చి. నేను అందుకనే కఠినంగా విషయాన్ని బోధిస్తూ ఉంటాను పిల్లలు. ఎందుకంటే ఆ రొట్టె ద్రాక్షరసం ప్రాముఖ్యం కాదు, ఆ రొట్టె ద్రాక్షరసమునకు సూచన, అవి సూచనలు మాత్రమే. ఆ దానికి సాదృశ్యంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఆ యేసుక్రీస్తు వారు అంటేనే వాక్యము పిల్లలు. ఆయన నామం అంతటి కంటే ఆయన నోటి మాటను ఆయన హెచ్చించాడు. పిల్లలు దేవుడు వాక్యం అంటున్నారు, ఈనాడు యేసుక్రీస్తు సువార్త అంటే ఆయన వాక్యమే. కాబట్టి ఈ రోజున మనం చూస్తున్నాం, దానికి లోబడిన వాడు బాగుపడిపోతున్నాడు, దానికి లోబడిన వాడు ప్రభు దగ్గరికి ఏం చేస్తాడండి, వచ్చేస్తాడు. వాడిని ఆపలేకపోతున్నాం మనం. వాడు ప్రభు కొరకై సాక్ష్యం ఇచ్చేస్తాడు. దేవుడి కొరకై బతకాలి, దేవుడి కొరకై నిలబడాలి. లేకపోతే హైందవ కుటుంబాల్లో నుండి, దేవుని ఎరగని కుటుంబాల్లో నుండి మారు మనసు పొందేసి రక్షించబడిపోయి ప్రభు కొరకై నిలబడిపోతున్న ఈ రోజున టాప్ మోస్ట్ ప్రీచర్స్ అందరూ కూడా యూట్యూబ్లో వచ్చేవాళ్ళు అందరూ హిందూస్ ఏమీ తెలియదు. అంటే హైందవ కుటుంబాల విగ్రహాల కుటుంబాలు అంటే ప్రభుకి వచ్చాడు. సతీష్ కుమార్, ఎన్ జైపాల్, వాళ్ళ 3 కొడుకులు, ఇంకా మనం చూస్తుంటే వీళ్ళందరూ వాళ్ళే. అంటే ఏమైంది, ఆయన వాక్యానికి వారు ఏమైపోయారండి, లోబడిపోయారు. అదే మా జీవితానికి మూలం అనుకున్నారు, ఈ బ్రతుకులో ఆయన్ని వెంబడించాలనుకున్నారు. కాబట్టి ప్రియులారా, ఆయన సత్యవాక్యమును మనం కైకొనాలి. అందుకే దేవుని వాక్యంలో 2 కొరింథీ 6 అధ్యాయం 5వ వచనంలో ఒక మాట రాయబడింది. ఏమన్నాడు చదవండి, దేవుని వాక్యంలో 2 కొరింథీ 5వ అధ్యాయము 6వ అధ్యాయం 5వ వచనం ఏమి రాయబడి చదవండి. దేవుని వాక్యంలో అక్కడ రాయబడిన ఒక మాట ఏంటంటే, ఆయన సత్యవాక్యము చెప్పుట వలన, అది సత్యవాక్యం, అది ఆయన నోటి నుండి వచ్చే మాట సత్యవాక్యము.
ఆ సత్యవాక్యం చెప్పుట వలన దేవుని బలము వలనను కుడి ఎడమన నీతి ఆయుధములు కలిగి. చూసారా, ఆ సత్యవాక్యము వలన మానవునికి మేలు జరుగుతుంది. కాబట్టి ఆయన నోట నుండి విడుదలైన ఆయన మాట సత్యవాక్యము. రెండవది దేవుని వాక్యములో మనం చూస్తాం, చదవండి. ఇంకోటి ఏమని రాయబడిందో, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13, 14, 15 వచనాల్లో మనం చూస్తుంటే అక్కడ రాయబడింది, జీవవాక్యమును చేతపట్టుకుని లోకమందు జ్యోతులు వలె కనబడుచున్నారు. కాబట్టి అది సత్యవాక్యము. 16వ వచనం, ఫిలిప్పీలకు రాసిన 12, 16. అది సత్యవాక్యము, జీవవాక్యము. జీవవాక్యం. అది సత్యవాక్యము. రెండోది ఏంటండి? జీవవాక్యము. ఇలా గుర్తుపెట్టుకో, దాన్ని మార్చగలిగిన వారు లేరు. ఈనాడు బైబిల్ ప్రపంచంలో అనేకమైన గ్రంథాలు ఉన్నాయి, అనేకమైన గ్రంథాలు ప్రపంచంలో ఉన్నాయి. కానీ ప్రపంచంలో అత్యధికంగా ముద్రించబడే గ్రంథం బైబిల్ ఒకటే. దాని తర్వాత ముద్రించబడిన గ్రంథం మరొకటి ఉంది, అది మహాత్మా గాంధీ రాసినటువంటి. ఆ పుస్తకం దాని తర్వాత ముద్రించబడి, మిగతావన్నీ తర్వాతే. కాబట్టి ఆ బైబిల్ గ్రంథానికి ఉన్న విలువ ఏమంటే, ఆ వాక్యము సత్యవాక్యము. ఆ వాక్యం ఎలాంటిది? జీవవాక్యము. అది జీవవాక్యము, సత్యవాక్యము. పిల్లరా, ఆ వాక్యానికి మనం ఏమవ్వాలన్నమాట? విధేయత చూపించాలి. ఇక 119 కీర్తనలోకి వెళ్తే ఆ వాక్యానికి 7 పేర్లు చెప్పాడు. ఆ వాక్యానికి ఎన్ని పేర్లు చెప్పారండి? 7 పేర్లు. ఎన్నోసార్లు వాక్యంలో మీకు బోధించాం, మరి ఆయన గుర్తున్నా లేదో నాకు తెలియదు, కానీ మళ్ళీ ఒకసారి చెప్తాను. ఏమనంటే 119 కీర్తనలో వాక్యానికి 7 పేర్లు పెట్టాడు. ఒకటి, మొట్టమొదటి ఏంటంటే స్వచ్ఛవాక్యము, అంటే ప్యూర్ వర్డ్, దానిలో కల్తీ ఉండదు. ఇంగ్లీష్ బైబిల్లో బాగుంది, ఇట్ ఈస్ an unadulterated word. It is an unadulterated word. అంటే కల్తీ లేనటువంటి మాట, స్వచ్ఛమైనది. రెండవది సత్యమైనది. మూడవది పవిత్రమైనది. నాలుగవది యథార్థమైనది. ఐదవది నిత్యమైనది. ఐదవది ఏంటండి? నిత్యమైనది. ఆరోది నిర్మలమైనది. ఏడవది నమ్మకమైనది. ఏడవది ఏంటండి? ఇవన్నీ కూడా 119 కీర్తనలు. అంటే ఎన్నోసార్లు మనం ఆరాధన వాక్యాల్లో లేకపోతే మనం కూడినప్పుడు చెప్తూ వచ్చాము. గుర్తున్నాయో నాకు తెలియదు, కానీ గుర్తుపెట్టుకోండి. కాబట్టి పిల్లరా, దాని గురించి ఇంకా మీకు కావాలంటే 119 కీర్తన, అలాగే కీర్తనలో 19వ అధ్యాయం కూడా చదివితే మీకు తెలుసుకోవాలి. కాబట్టి ఆ సత్యవాక్యం, నిత్యవాక్యమే మానవ జీవితానికి మేలు. అందుకే పిల్లరా, ఈనాడు ప్రజలతో మాట్లాడేది ఏంటంటే, మేము బోధిస్తుంటే మీరు అనుకుంటున్నారు మేము మత మార్పిడి చేస్తున్నాం అనుకుంటున్నారు. ఇది మతము కాదు. అందుకనే ఇది మతమా కాదా అనేది నీకు తెలియాలంటే బైబిల్ గ్రంథం చదువు. ఒకవేళ నువ్వు బైబిల్ గ్రంథం చదువుతున్నప్పుడు కొన్ని నీకు కనబడతాయి. ఏంటంటే అవి, లోతు అనేటువంటి ఆయన తన పిల్లలతో పాపం చేశాడని, కయీనికి భార్య ఎక్కడి నుంచి వచ్చిందని, అంతేకాదు ఇంకా దావీదు అనేటువంటి వ్యక్తి పాపం చేశాడు, అతడు దేవుని ఇష్టానుసారుడు ఎలాగవుతాడని, ఇలాంటి సంశయాలతో నీవు దేవుని వాక్యాన్ని చదివితే ఎప్పటికీ నువ్వు మార్పు చెందలేదు. ఎందుకంటే పిల్లరా, దేవుని వాక్యాన్ని నీవు విమర్శనాత్మకముగా చదవకూడదు, విశ్వాసముతో చదవాలి. If you read the word of God with faith, you will definitely enjoy the benefit. అంతేగాని విమర్శనాత్మకముగా నువ్వు చదివావనుకోండి, ఎప్పటికీ నువ్వు మేలు పొందకపోగా రేపు ఎల్లుండో సడన్ గా మరణం వస్తే అగ్నిగుండం పాలైపోతావు. కాబట్టి గుర్తుపెట్టుకో. అందుకనే డోంట్ రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ విత్ క్రిటిసిజం. విత్ క్రిటిసిజం. దేవుని వాక్యాన్ని విమర్శనాత్మకముగా చదవద్దు. మరి ఎలా చదవాలి? విశ్వాసంలో చదవాలి. చాలా మంది ఇలాంటి వ్యక్తులు చర్చస్లో కూడా ఉంటారు. వాళ్ళు వచ్చిన వెంటనే
కూర్చొని వాక్యాలు వింటా ఉండి ఇక ఆ సేవకుని పట్టుకొని అలా చెప్పారు మీరు ఇలా చెప్పారని ఆయన విసిగిచ్చేస్తారు. విసిగిచ్చేసి మోసం చేస్తారు. ఆడు ఎందుకు పనికిరాడని ఆడికి తెలియదు. ఆడి ఫిట్ ఫర్ నథింగ్ బాస్టర్డ్ అని ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది. అని తెలియదు, కానీ దాన్ని పట్టుకొని ఎక్కువ విమర్శలు చేస్తూ ఉంటారు. నీకు కావాల్సిందేదో నువ్వు తీసుకో, నీకు అవసరం లేదు, నేను అక్కడ ఏం చేయాలి, విడిచిపెట్టు. ఒకవేళ అక్కడ అది నీకు అర్థం కాలేదు, అర్థం కాకపోతే ఆ విషయాన్ని లాంగ్ రన్ లో దేవుని చిత్తములో నీకు అర్థం చేయించగలడు. అర్థమైందా? అంతేగాని నువ్వు కంగారు పడి దాన్ని విమర్శనాత్మకంగా చదివితే పాడైపోతావు. ఒక అతను అన్నాడు నన్ను, ఏమన్నా అంటే అయ్యా దేవుని వాక్యంలో మరి ఒక చోటేమో 8 మంది పిల్లలు అన్నారు, మరొక చోటేమో 7 అన్నాడు, మరి దావీదు ఎన్నో వాడు అన్నాడు. అదంతా నీకు ఎదుగయ్యా, దావీదు ఎలా ప్రభువు నమ్ముకో, అది చేత కాదు నీకు, ఇది ఎక్కువ చేత అవుతుంది. అందుకనే పిల్లరా ఎవరైనా డౌట్స్ అడిగితే నేను అతన్ని చాలా చిన్నగా అడిగాను, ఎందుకు పనికిరానుగా చెప్తాను. ఎందుకు తెలుసా? అంటే దేవుని వాక్యాన్ని డౌట్స్తో చదవకూడదు, విత్ ఫెయిత్ అంటే దట్స్ ఆల్. అందుకే ఒక వ్యక్తి ఒక పెద్ద దైవజనుడి దగ్గరికి వచ్చి, అయ్యా అతను పెద్ద తెలివైన ఇంజనీర్, పెద్ద సైంటిఫిక్ నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తి, అతను వచ్చి అయ్యా యోనా తిమింగలం కడుపులో 3 రోజులు అలాగున్నాడు, నాకు అర్థం కావట్లేదు, ఎందుకండి అని అడిగాడు ఈ దైవజనుడు. ఈ దైవజనుడు ఏమని అడిగాడంటే, ఎందుకండి యోనా కడుపులో 3 రోజులు ఉన్నాడని మీకు డౌట్ వచ్చింది? ఎందుకని డౌట్ వచ్చిందంటే అతను అన్నాడు, ఏమన్నా ఈ దైవజనుడితో, మనిషికి 22% ఆక్సిజన్ కావాలి, కానీ చేపకి ఎంత కావాలి, ఎంత ఆక్సిజన్ కావాలని 6 మిల్లీగ్రామ్స్ చాలు. చేపకి 6 మిల్లీగ్రామ్స్ చాలు. ఒక చేపను కనుక భూమి మీద పెడితే అందుకే చచ్చిపోతుంది, ఎందుకంటే ఓవర్ ఆక్సిజన్ అయ్యి. అది నీటిలో అయితేనే ఉంటుంది, ఎందుకంటే నీటిలో ఉండే ఆక్సిజన్ వాల్యూ 6 మిల్లీగ్రామ్స్ పర్ లీటర్. లీటర్కి 6 మిల్లీగ్రాములు ఉండాలి. ఇది 10th క్లాస్లో చెప్తారు, ఈవెన్ జూనియర్ ఇంటర్లో కూడా చెప్తారు, ఎన్విరాన్మెంటల్ సైన్సెస్లో. అది ఇంకా ముందే వచ్చి చూస్తున్నది. 6 మిల్లీగ్రామ్స్ ఉండాలి. అందుకనే ఆ దైవజనుడు అన్నాడు, అయ్యా చేప కడుపులో యోనా ఎలా ఉన్నాడని బైబిల్లో రాస్తుంది, ఇదంతా పెద్ద మోసం కదా అన్నాడు. అప్పుడు ఈ దైవజనుడు ఏమన్నాడంటే, అయ్యా మీరు శాస్త్రం చదివి ఎలా మాట్లాడుతున్నారు, నాకు ఒక విశ్వాసం ఉంది, ఏంటంటే యోనా కడుపులోనే తిమింగలం ఉందన్నా నేను నమ్ముతాను, కానీ అది బైబిల్లో రాసి ఉంటాను. తిమింగలం కడుపులో యోనా కాదు, యోనా కడుపులో ఏముండాలి, తిమింగలం ఉందంటే 3 రోజులు నేను నమ్మేస్తాను. కాకపోతే అది ఎందులో ఉండాలి. కాబట్టి బైబిల్ని విమర్శనాత్మకంగా చదవకూడదు, విశ్వాసంతో చదవాలి. విమర్శనాత్మకంగా నువ్వు చదివే కొలదే నువ్వు పరిసయుడు, సద్దుకయుడు, ధర్మశాస్త్రం ఉద్దేశుడే, దానికి తిరిగిలేదు. ఎందుకు పనికి? అందుకనే వాడి మాటలు అలాగే ఉంటాయి, వాడి ప్రార్థనలు కూడా అలాగే ఉంటాయి. చాలా మంది మా దగ్గర ఒక ఆయన ఎస్ఐ జోసెఫ్ అన్నవాడు, ఎస్ఐ జోసెఫ్ అని ఉండేవాడు సిసిలో. నా దగ్గర 1500 ఒకసారి 2000 అంత అప్పు తీసుకున్నాడు. 15 ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. సరే అక్కడ చూసుకున్నాను అనుకున్నాను, వదిలేశాను. ప్రభు దగ్గరికి అలాగే చాలా మంది వెళ్ళిపోయారు ప్రభు దగ్గర. అలాగే సత్యబాదులు వెంకటరత్నం ఒక ఆయన పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేశాడు. అతను 27,000 రూపాయలు అప్పు తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది. సరే ప్రభు దగ్గరికి వెళ్ళాక అక్కడ తీసుకున్నారా అని లేదు. ఎలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం, అర్థమైందండి. అలాగునా చాలా జాగ్రత్త అనేటువంటిది మనకి ఎంతైనా అవసరం. అందుకనే వాక్యాన్ని ఎలా చదవాలండి, విశ్వాసంతో చదవాలి, కానీ విమర్శనాత్మకముగా చదవాలి. అందుకే వాక్యములో మనం చూస్తున్నాం, దేవుని వాక్యములో ఏంటి, తండ్రి ఇంటిని విడిచిపెట్టామన్నా, బంధువులు విడిచిపెట్టమన్నా, దేశాన్ని విడిచిపెట్టామన్నా. మా నాన్న దాదాపు ఎన్నో 100 సంవత్సరాలు కష్టపడి ఇల్లు కట్టాడు. అక్కడ మా బంధువులు ఎంతోమంది ఉన్నారు. అదిగో మా ఈ దేశంలో మాకు కావాల్సిన చాలా మంది ఉన్నారు. ఏం వదిలేమన్నా ఏంటి? అది కాదు అక్కడ ముఖ్యం.
అలా అడిగాడు అబ్రాహాము, విమర్శించలేదు, జస్ట్ ఇంప్లిసిట్ ఒబీడియన్స్, ఫినిష్. విశ్వాసంతో నమ్మటమే. దానికి 10 క్వశ్చన్లో మొడగిరి వేసినట్టుగా అయిపోతాం. మొడగిరికి ఏదైనా చెప్పాలంటే అనమాటారా, అది ఏదో కొంప ఆడుకున్నట్టు కలుగుతాడు. ఏమో అక్కడ కొంపలో ఆడుకోలేదు, ఆడుకోలేదు. కాబట్టి పిల్లరా, బైబిల్ ఎప్పుడు కూడా విమర్శనాత్మకంగా మనం ఏం చేయకూడదండి, ఎలా చదవాలి? మరి విశ్వాసంతో చదవాలి, విశ్వాసంతో చదవాలి. ఇటీవల నేను మొన్న లాస్ట్ మంత్ గుంటూరు వెళ్ళినప్పుడు ఒక పెద్ద ప్రొఫెసర్ గారు కొడుకున్నాడు. ఆయన ప్రొఫెసర్ గారు చనిపోయాడు. ప్రొఫెసర్ గారు కొడుకు అతను చార్టెడ్ అకౌంటెంట్. అతని దగ్గరికి వెళ్ళాను. అతని దగ్గరికి వెళ్ళినప్పుడు మా పిల్లలు కొద్దిగా కౌన్సిలింగ్ ఇచ్చి వాక్యం చెప్పండి అన్నాడు. చెప్పాను. కుర్రోళ్ళు ఇద్దరు కూర్చోబెట్టి చెప్ప, ఒకడేమో 10th క్లాసు, ఇంకోడేమో జూనియర్. చెప్పిన తర్వాత లాస్ట్లో మెట్లు దిగి వస్తాం. వాళ్ళ అమ్మగారేమో, అంటే కుర్రోడు ఈ ఇద్దరు పిల్లల అమ్మగారు కాదు, నాతో మాట్లాడిన ఏంటంటే అమ్మ, అంటే ఇద్దరు పిల్లలకి అమ్మమ్మ అవుతుంది. అమ్మమ్మ కాదు, నానమ్మ. ఆ నాన్నమేమో, మా పిల్లలు బైబిల్ చదవట్లేదండి, వీడు దేవుళ్ళు ఎదగాలనే నా కోరిక నాటి నాన్న. ఆమె ఎవరంటే నా మిస్సెస్ టీచర్, మ్యాథమెటిక్స్ టీచర్, షాడే గర్ల్స్ స్కూల్లో. షాడే గర్ల్స్ స్కూల్ కాదు, దానికి స్టాల్ స్కూల్లో నా మిస్సెస్ మ్యాథమెటిక్స్ టీచర్. ఆమె కొడుకు కుర్రోడు చార్టెడ్ అకౌంటెంట్. ఆయనకి ఇద్దరు కొడుకులు, ఒకడు జూనియర్ ఇంటర్, ఒక 10th క్లాస్. అది ఆమె కౌన్సిలింగ్ అమ్మంటే చెప్పాను. సార్ మెట్లు దిగి వస్తున్నాం. మెట్లు దిగి వస్తుంటే ఈ చార్టెడ్ అకౌంటెంట్ ఏమని అడిగాడంటే నన్ను, ఏమని దానియేలు 1వ అధ్యాయంలో కనపడతాను, 2వ అధ్యాయంలో కనపడతాను, మళ్ళీ 3లో కనపడతాను, ఏంటి కారణం అని అడిగాడు. దానియేలు గ్రంథంలో మొత్తం ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 12 అధ్యాయాలు. దానిలో 1వ అధ్యాయంలో దానియేలు కనపడతాడు, 2వ అధ్యాయంలో కనపడతాడు, 3లో కనపడతాడు. 3లో ఎక్కువ కనపడింది షడ్రక్, మేషక్, అబేద్నెగో. 4 ఉన్నారు కదా అక్కడ, 30 ఉన్నారండి అని అడిగాడు. నేను అన్నానప్పుడు, సరే మనసులో ఒకటి అనుకున్నాను అనుకోండి. కాకపోతే అతనికి చెప్పింది ఏంటంటే, అతనికి ఏమని చెప్పానంటే, దానియేలుని అప్పటికే నెబుకద్నెజర్ ప్రధానమంత్రి చేశాడు. అవునా? అతను ప్రధానమంత్రి కార్యకలాపాల్లో ఉన్నప్పుడు వీళ్ళ ముగ్గురికి పరీక్ష తగిలింది. అందుకని దానియేలు అక్కడ లేడు. అయితే దానియేలు కూడా మళ్ళీ ఎగైన్ పరీక్ష తగిలింది. ఎక్కడది? 6వ అధ్యాయం. 6వ అధ్యాయం అని ఆయనకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. కాకపోతే మనసులో ఏమనుకున్నానంటే, నీకు ఎన్ని డౌట్స్ ఉన్నాయి కాబట్టి నీ కొడుకులు ఇద్దరు ఇలా ఉన్నారు అనుకున్నాను మనసులో. ఎందుకంటే తండ్రిగా నీకే విమర్శ ఉంటే కుమారుడి విశ్వాసంలో వస్తాడా? నీలో మొట్టమొదట విశ్వాసంతో కూడిన దేవుని వాక్యం కలిగి ఉండాలి. అప్పుడు నీ పిల్లలు కూడా ఉంటారు. ఈరోజు నీ పిల్లలు అలా కావటం కారణం నీకే విమర్శనాత్మకం ఉంటుంది. అది నేను మనసులో అనుకున్నాను, కానీ అతనికి చెప్పలేదు. నీకు చెప్పాను. ప్రియమైన దేవుని వాక్యం ఏంటని పెట్టారు. కొన్నిసార్లు తల్లిదండ్రులమైన మనమే బైబిల్ గురించిన విమర్శనాత్మకంగా ఉంటాం. దట్స్ వై అవర్ చిల్డ్రన్ ఆల్సో లైక్ దట్. ఉండకూడదు. మనము బైబిల్ గురించి విశ్వాసంతోటే ఉండాలి, దైవ వాక్యాన్ని గురించి. తద్వారా మన బిడ్డలు కూడా అందులోనే ఏమవుతారండి? ఎదుగుతుంది. కాబట్టి ప్రభు అయిన దేవుడు ఆయన ఇచ్చిన వాక్యము ఆయన నామము కంటే ఏం చేశాడు? పిల్లరా, కాబట్టి మనం కూడా దాన్ని గౌరవించాలి, దాన్ని హెచ్చించాలి. ఎవరు దేవుని వాక్యాన్ని గణపరుస్తూ వెళ్ళారో, బైబిల్ గ్రంథములో విశ్వాసంతో దాన్ని లోబడిపోతూ వెళ్ళిపోయారో, వాళ్ళందరినీ దేవుడు పైకి తీసుకెళ్ళిపోయాడు. వాళ్ళందరినీ హెచ్చించాడండి. మీకు తెలియదు. అందులో ఒకడు ఎవరంటే దానియేలే. హైయెస్ట్ పొజిషన్ వెళ్ళిపోయాడు. బికాస్ he always respects word of God and he always honor the word of God. That's why God made him prime minister of Babylon. వాక్యమును ఎంతో ఘనపరిచేవాడు, గౌరవించేవాడు. దేవుడు హెచ్చించాడు.
ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే డోంట్ రీడ్ ద వర్డ్ విత్ క్రిటిసిజం, బట్ యు రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ విత్ ఫెయిత్. విశ్వాసముతోటే దాన్ని ఏం చేయాలంటే చదవాలి. ఇక్కడ కూర్చున్న పిల్లలు కూడా రోజు బైబిల్ చదవాలి, కానీ విశ్వాసంలో చదవాలి. తండ్రిగా తల్లిగా వాళ్ళు ఏ రోజైతే చదవలేదో వారికి అన్నం పెట్టకూడదు, టిఫిన్ పెట్టకూడదు. వాడు పూర్తిగా చదివిన దినమునే, వాడు బైబిల్ చదివి ఒక అధ్యాయం చదువుతున్నాడో లేదు చూసిన దినమనే వాడికి టిఫిన్ పెట్టాలి. అది జరగనంత కాలం నీ పిల్లలు పాడైపోతారు. ఆ తర్వాత పాస్టర్ గారి దగ్గర నుంచి ప్రార్థన చేయమని అంటావు, నువ్వు ఎందుకు పలికావు? కానీ కారకురాలు నీవే, కారకులు మనమే. కాబట్టి మా పిల్లలు కూడా చెప్తాను, అరే వాళ్ళు నా పిల్లలే, మీ పిల్లలు కాదు. మీరు నాకు పుట్టారు, వాళ్ళేమో మీకు పుట్టారు. అవునా? మరి వాళ్ళు నాలాగా ఉండాలని నేను కోరుకుంటాను. వాళ్ళు చెడిపోయారంటే కారణం మీరే. కాబట్టి వాళ్ళని హెచ్చరించి చదివించండి, దేవుని కొరకే పెంచండి. నా కోరిక మాత్రం వాళ్ళు నలుగురు కూడా దేవుని సేవ చేయాలి, ఏది చేయటం లేదు. ఒక డాక్టర్ చదివాడా, మెడికల్ మిషనరీగా వెళ్ళాలి. అర్థమైందా? ఒకవేళ పూర్తి పరిచర్య అయినా మిషనరీస్కి వెళ్ళిపోవాలి. వాళ్ళు సేవ చేయాలి తప్ప చదువుకునే చదివించండి, తప్పులేదు. అయితే మెయిన్ మాత్రం ఏంటి, దేవుణ్ణే వెంబడించాలి. ఇలా ఎందుకంటే దేవుని వాక్యం అది, దాన్ని మనం ఏం చేయాలండి? ఎందుకంటే రేపు ఎల్లుండో ఈ ప్రపంచం ఉండదు. ఎందుకంటే ఈ ప్రపంచం దేవుని వాక్యంలో చెప్పబడిన రీతిగా ప్రపంచం నాశనం కాబోతుంది. ప్రపంచంలో ఏది ఉండదు. మనం 13వ అధ్యాయం ప్రకటన గ్రంథంకి వెళ్తే దేవుని వాక్యాన్ని బట్టి ప్రపంచములో 3/4 వంతు జనాభా నాశ అయిపోతారు. వాక్యం అన్నది 13వ అధ్యాయం ప్రకటన గ్రంథం, మిగిలిపోయిందంతా 1/4. ఇవన్నీ కూడా జరగబోతున్నాయి. ఇదంతా దేవుని వాక్యమే. మన జీవితాలు అందుకే దేవుడికి అప్పగించుకొని ప్రభు కొరకే మనము మన బిడ్డలు కూడా సిద్ధపరచబడవలసిన బాధ్యత ఉంది. అందుకనే ప్రకటన గ్రంథంలో ఆఖరిగా ప్రభు అయిన దేవుడు మాట్లాడుతూ ప్రకటన 1వ అధ్యాయము 4వ వచనములో చెప్పాడు. 3వ వచనములో ఏమన్నాడు చదవండి. సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడు వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారు ధన్యులు. చనిపోతే అయిపోతుంది పరిస్థితి. కాబట్టి కొద్ది కాలమే మనం ఎక్కడ ఉంటామో నాకు అనుమానం. ఆ తర్వాత ఈ భూమి ఉండదు, ఆకాశం ఉండదు, సూర్య నక్షత్రం అన్నీ కూడా వెళ్ళిపోతాయి. దేవుడే తన కార్యాలు చేసేవాడు. ఇదంతా వాక్యమే, మన సొంత మాటలు కాదు. అందుకనే ఆయన తన నామము కంటే గొప్పగా ఎంచింది ఏంటంటే లోబడదాం, వెంబడిద్దాం, ప్రభుని కనపడతాం. ప్రభు తన వాక్యం మనకు వెంబడికి తెచ్చిందా. కళ్ళు మూసుకొని ప్రార్థనలోకి వెళ్దాం. ఎవరికి వారే ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధులైన తండ్రి, ఈ సాయంకాలం మరొకసారి ఇక్కడ నుండి నీ వాక్యమును ధ్యానించడానికి మీరు ఇచ్చిన కారణాన్ని బట్టి స్తోత్రాలు. మా బ్రతుకులలో నీ కార్యమును చేయండి. మేము నిన్ను కనపరచవలసినంతగా, నీ వాక్యమును హెచ్చించవలసినంతగా హెచ్చించలేని మానవత్వం, బలహీనులం. మమ్మల్ని మీరు క్షమించండి. మా పాపములు మీరు క్షమించండి. మా బుద్ధిహీనతను మీరు క్షమించండి. మా పైన మీకు అంకుష్టి ఉంచండి తండ్రి. నీ కృప మా ఎడల అధికం చేయండి ప్రభువా. మా దేవ, ఎవరైనా నీ వాక్యమును బహు హెచ్చుగా ఎంచి దాన్ని కనపరిచి దాన్ని ప్రాముఖ్యముగా అంచనా వేస్తున్న వారు ఎవరైనా మా మధ్యలో ఉంటే వారిని కూడా దీవించండి.
తప్పిపోయేస్తున్న మమ్మల్ని క్షమించండి. మా బిడ్డలను సరైన త్రోవలో నడిపించడం సహాయం చేయండి. నీకే వందనములు చెల్లిస్తూ రమేష్ గారు అలాగే సహోదరి బిడ్డల కుటుంబాన్ని దీవించి వారి భవిష్యత్తును తీర్చిదిద్ది వారు నిన్ను వెంబడించే అనుభవం తీసుకున్నాను. నీ కొరికే బ్రతిక అనుభవంలో ఉంచండి. వారికి ఈ నెలాఖరులోపుగా ట్రాన్స్ఫర్ వస్తే వారు పెట్టిన ఆప్షన్ ప్రకారం వెళ్ళవలసి ఉంది కాబట్టి సహాయం చేయండి. చేరువచ్చిన బిడ్డలందరూ బట్టి సూచరిస్తూ యేసుక్రీస్తు వారి దివ్య నామంలో నీ వాక్యము నిష్ప్రయోజనముగా మరొక నీకు అనుకూల కార్యం జరిగించుకున్నాను. యేసు దివ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సహాయము చేరువచ్చిన వారందరికీ సదా తోడైనను గాక. ఆమేన్. చంద్రులారాయిలా దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి. అగ్నివాడా